కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ మాట్లాడదాం. చరణ్ గారు, నిరుద్యోగం, అవినీతి, పేపర్ లీక్స్ ఇలా రకరకాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికై పుట్టినటువంటి పార్టీని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ పేరుతో బ్యాన్ విధించినటువంటిది. సో దానిపైన ఇంకా కోర్టులో పెండింగ్లో ఉంది. అది ఏం జరుగుతుందో తెలియాలి. అయితే ఇలాంటి ఈ పార్టీలు వెనకాల కాంగ్రెస్ కావచ్చు, టీఎంసీ కావచ్చు, సిపిఐఎంఎల్, వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఉన్నాయి, విదేశీ శక్తులు కూడా ఉన్నాయి అని చెప్పేసి బ్లేమ్ చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతు ఇస్తూనే ఇట్లాంటి అంటే భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో అసంతృప్తి వెళ్ళగక్కినందుకు అకౌంట్లు బ్లాక్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కాకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ వ్యక్తం చేయడానికి కొన్ని వేదికలు కూడా ఉండాలని చెప్పి కోరుకున్నాం. అదే కాకుండా యువత ఆక్రోశాన్ని మరి ఇప్పుడు ఎక్కడో ఒకటి వ్యక్తం చేయాలి. యువత ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తే పాకిస్తాన్ అని సంఘ విద్రోహ శక్తులని, అదే కాకుండా దీంట్లో 49% పాకిస్తాన్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అభిజిత్ మాత్రం 94.7% ఇండియన్స్ ఉన్నారు అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ 2 కోట్ల ఫాలోవర్స్ను అంటే భారతీయ జనతా పార్టీ సంబంధించి 8.8 మిలియన్స్ ఉంటే ఈ సిజేపీ పార్టీకి దాదాపు 2 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి 13.3 మిలియన్స్ ఉంటే, అదే కాకుండా 3.5 లక్షల మందికి యువత ఇందులో సభ్యత్వం తీసుకున్నారు. అదే కాకుండా మే 15 సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఏదైతే కాక్రోజ్ అని చెప్పి సంబోధించిన తర్వాత ఈ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున మద్దతుదారులు పెరగడం, అదే కాకుండా రకరకాల సమస్యలు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. యువత ఎదుర్కొన్న సమస్య గురించి వాళ్ళు మాట్లాడారు. అంటే యువత ప్రధానంగా భారతదేశంలో పెద్ద ఎత్తున యువత సమస్యలు ఎదుర్కొన్న విషయాన్ని ఈ రూపంలో బయటపడమాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి చెప్తాం, దేశంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి, పేదరికం పెరుగుతూ ఉంది, ఉన్నవారుగా ఉంటున్నారు, పేదవారు పేదవారిగా ఉంటున్నారు, మధ్యతరగతి పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏనాడు కూడా కన్సిడరేషన్ తీసుకురాలేదు. ఎలక్షన్ల సందర్భంగా రకరకాల స్టోరీలు తీసుకొచ్చి రావడంతో ప్రధానంగా ప్రజలంతా కూడా అటు సైడ్ ఆకర్షితులై ఓటేసిన పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇక్కడ పేపర్ లీకేజీ మనం చూసి పేపర్ లీకేజ్ అనేది ప్రతిసారి జరుగుతున్న పరిస్థితి. పేపర్ లీకేజ్ అంశం విషయంలో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చి ఒప్పుకొని బాధ్యత మొత్తం నాదే అంటా ఉన్నారు తప్ప మరి బాధ్యత అంటే ఏంటి, మీరు ఏం చేస్తారు? గతంలో జరిగినప్పుడు ఇదే వచ్చింది, ఇప్పుడు మళ్ళీ జరిగింది, మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటే కూడా ఏం చెప్పని పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఇక్కడ భారతదేశం స్టార్టప్లు పెట్టిన మాట వాస్తవం, కానీ భారతదేశం ప్రపంచంలో 3వ స్థానం ఉంది, మన స్థానం 3వ స్థానం. మన భారతదేశంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మన వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఐటీకి సంబంధించి విప్లవాత్మక మార్పు ఈ రోజు కాదు, 1980 ఆ ప్రాంతంలో కూడా వచ్చిన పరిస్థితి. మన దేశంలో ఉన్న ప్రజలలో ఎక్కువ మెజార్టీ చదువుకున్న వంటి విద్యార్థులు టెక్నాలజీ విదేశాల్లో పెద్ద పెద్ద సంస్థలకు సీఈఓలుగా ఉన్న పరిస్థితి మనం చూస్తాం. భారతదేశంలో చాలా అనుకూలమైన వాతావరణం, ఒక వ్యక్తికి 2 సెల్ ఫోన్లు కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తాడి చెట్టు మీద ఉండి ఫోన్ మాట్లాడే పరిస్థితి. అంటే అంత స్థాయికి భారతదేశంలో 150 కోట్ల మంది ఉంటే దాదాపు 1.5% అంటే 150 కోట్ల మందికి 225 కోట్ల సెల్ ఫోన్స్ ఉన్నాయనేది సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే అంత పుష్కలమైన అవకాశం ఉన్నప్పుడు రకరకాల స్టార్టప్ కంపెనీలు తీసుకోవాల్సిన పరిస్థితి మనం తీసుకురాలని దానిలో కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవం. ఎందుకు ఎంతసేపు మనం ఆ దిశగా అడుగులు వేయకుండా అదాని అంబానీకి మాత్రమే ఎంకరేజ్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. అంటే ఉద్యోగాల కల్పన అనేది ఓన్లీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశంగా మాట్లాడుతున్నారు. కేంద్రము గురించి కాదు, కేంద్రము రాష్ట్రం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం, అది ఒప్పుకోవాలి. కేంద్రాలు రాష్ట్రాలు ఇప్పుడు వస్తున్నటువంటి మార్పు ఆధారంగా మనం మార్చుకోకపోతే వ్యవస్థలో మనం వెనకబడిపోతాం కదా. ఒకనాడు ఫేస్బుక్ నుంచి ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ నుంచి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా అడుగులు వేస్తా ఉన్నాం, క్వాంటమ్ టెక్నాలజీ దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించకపోతే ఎవరైనా ఫెయిల్ అవుతాం. దానిలో భాగంగా కేంద్రం రాష్ట్రం, ఎందుకంటే ఎక్స్పోర్ట్ సంబంధించి ఐటీ ఎక్స్పోర్ట్కు పెద్ద అవకాశాలు ఇండియాలో ఉన్నాయి. తెలంగాణ కూడా భారతదేశంలో తెలంగాణ స్టార్టప్ల విషయంలో హైదరాబాద్ 4th ప్లేస్ ఉన్నది. ఫస్ట్ బెంగళూరు, సెకండ్ ఢిల్లీ, థర్డ్ ముంబై అంటే 4th హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ సంబంధించిన ఎక్స్పోర్ట్లో భారతదేశంలో 2వ ఐటీ రాజధాని హైదరాబాద్, ఫస్ట్ రాజధాని బెంగళూరు అంటే 2వది కదా. దేశంలో అద్భుతంగా ఉన్నవి, రాష్ట్రంలో అద్భుతంగా ఉన్నాయో చెప్తున్నారు. మన దగ్గర అట్టడుగున ఉన్నటువంటి వాటి గురించి, మైనస్ లో ఉన్నటువంటి గురించి మనం మాట్లాడే వాటిని హైలైట్ చేయాలి. మేము అదే చెప్తా ఉన్నాం మేడం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలి కాబట్టి ఐటీఐ ప్లేస్ లో మేము అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. ఎందుకు వస్తున్నాం అది. తర్వాత స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు. ఎందుకు స్కిల్స్ లేకపోయినట్లే ఇప్పుడు చూస్తా ఉన్నాం మనం, ఎక్కడైనా కూడా స్కిల్స్ అనేది తక్కువ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు చాలా మంది లేబర్ లేకనే ఇబ్బంది అవుతా ఉంది. దానిలో భాగంగా ఆ ఉద్యోగాలు కూడా ఆ దిశగా రావడం లేదు. నేను అడిగేది చరణ్, సిజేపీకి కాంగ్రెస్ వ్యతిరేకమా అనుకూలమా, మీరు వాళ్ళ వెనక ఉన్నారా?
లేదా ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? మాకు సంబంధమే లేదు. ఆ సీజేపీకి మాకు సంబంధం లేదు, ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పుడు మాకు సంబంధం లేదు. అన్నాచార్య కావచ్చు, తర్వాత పెద్ద ఎత్తున ఎట్లా చేసి దేశం మొత్తం ఏదో చేసి లాస్ట్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పోయింది, పంజాబ్లో మా సర్కార్ వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన పరిస్థితి. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం తర్వాత చూస్తే అవిందులో కూరుకుపోయింది. రాఘవ చట్టం లాంటి వ్యక్తి 7 మంది తీసుకుని రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు దీని వెనుక భారతీయ జనతా పార్టీ ఉంది. అసలు వాస్తవ విషయానికి వస్తే సీజేపీ ఎందుకు అని చెప్తున్నాయి. ఎందుకంటే మీరు చూస్తారు, ఇది ఇప్పుడు దొరకదు, కొంత టైం పడుతుంది. ఎందుకంటే దేశంలో పెద్ద ఎత్తున అధిక ధరతో ప్రజలు ఇబ్బంది పడతారు. పెట్రోల్ డీజిల్ రేట్లు 4 సార్లు పెరిగినాయి. ఆ అంశం పక్క పోవాలంటే ఏదో ఒక కొత్త అంశం రావాలి. ఆ అంశం కూడా వీళ్ళు అడుగుతున్నారు, సీజేపీ అడుగుతుంది కదా. ఎవరు అడుగుతున్నారు? బీజేపీ ఇప్పుడు సీజేపీ అంతా సంఘ విద్రోహ వ్యక్తులు పాకిస్తాన్ నుండి అనుకుని చేపిస్తారు భారతదేశం అని చెప్పేసి సీజేపీ అభిజిత్ దీప్ కే కానీ లేకపోతే ఫాలోవర్స్ కానీ ఒకటే అనుకుంటున్నారు, ఇవాళ పెట్రోల్ డీజిల్ పెరగడానికి చుట్టూ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధ సంక్షోభం ఉంది, ఆర్థిక సంక్షోభం ఉంది, దానివల్ల రేట్లు పెరుగుతున్నాయని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఫస్ట్ ఉండదు. మీరు రాఘవచ్చేటానికి అందరూ ఏమనుకున్నారు, రాఘవచ్చేట బీజేపీ కూడా కాంగ్రెస్ కి వస్తున్నారు చాలా మంది. ఆయన ఎటు తెలియదు, మళ్ళీ రాఘవచ్చేట బీజేపీ తెలియండి. ఇప్పుడు పంజాబ్ ఎలక్షన్ కోసం వారిని వాడుకున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ స్టార్టింగ్నే భారతీయ జనతా పార్టీ సైడ్ ఇంకో సైడ్ మాట్లాడు పాకిస్తాన్ వచ్చిందంటే దాని వెనక తర్వాత బీజేపీ వస్తుంది. మీరు చూడండి, లాస్ట్ ఇప్పుడు ప్రతిపక్షాల ఓటు చీల్చే ప్రయత్నం ఓన్లీ సీజేపీ రూపంలో చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మీరు చూడండి, ఇది అంత తేలికపాటి కాదు. సుప్రీంకోర్టు అయినా కోర్టులో పోతారు, బ్యాన్ చేస్తారు, బ్లాక్ అంటారు, ఇవన్నీ కూడా. ఇప్పుడు చూడండి, అధిక దళాలు ఎవరా అంటే అధిక దళాలు అది చెప్తే సీజేపీ ఏంది పాకిస్తాన్ వాళ్ళు అని వేరే వాళ్ళు ఎవరో ఆయన అమెరికా నుండి చేస్తున్నారు. ఏదో ఇష్యూ అయితే డైవర్ట్ అవుతుంది కదా. 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేటు పెరిగినాయి, ఇంకా 10 రూపాయలు పెరుగుతుందని చెప్తా ఉన్నారు. ₹96 అయింది. తర్వాత ఇంపోర్ట్స్ అని కూడా పెరుగుతున్నాయి తప్ప ఎక్స్పోర్ట్ పెరుగుతలేవు. మన మామిడిని జపాన్ బ్యాన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. మామిడి మొత్తం ఎందుకు బ్యాన్ చేసినంటే మొత్తం కెమికల్ ఉంది, ఫర్టిలైజర్ ఎక్కువ వాడుతున్నారని చెప్పారు. ఇప్పుడు సంబంధించి యూరియా, ఇప్పుడు సపోజ్ వడ్ల విషయంలో చూడండి, 140 లక్షల మెట్రిక్ టన్నులు ఇలా కూడా అత్యధికంగా కెమికల్ ఫర్టిలైజర్ వాడుతున్నారని బ్యాన్ చేసే పరిస్థితి ఏంటి? ఇప్పుడు దానికి క్యాన్సర్ కారకం అవుతా ఉంది. ప్రకృతి వ్యవసాయం దిశగా మనం అడుగులు వేసాం. మనం ఎక్స్పోర్ట్ మీద ఆధారపడకపోతే నష్టం జరిగింది. ఇంకోటి 1 ఇయర్ కింద తీసుకోవాల్సిన చర్యలు, నివారణ చర్యలు ఇప్పుడు ప్రారంభిస్తే ఏం లాభం? 3 సంవత్సరాలు అయితే రష్యా ఉక్రెయిన్ వారు ప్రారంభమై 3 సంవత్సరాలు అవుతా ఉంది. అయినా యూరియా కొరత వస్తుంది. యూరియా కొరత వచ్చిందంటే 3 సంవత్సరాల్లో మనం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. కాబట్టి మీరు చూస్తారు, సీజేపీ వెనక లాస్ట్కు తేలేది భారతీయ జనతా పార్టీ. ప్రతిపక్షాల ఓట్లు చీల్చాలి, దీని వెనుక పాకిస్తాన్ ముద్రేయాలి. కాంగ్రెస్ పార్టీ సైడ్ వచ్చే ఓట్లను చీల్చే ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మీరు చూస్తారు, రాఘవ చెడ్డా ఏదైతే అనుకున్నామో రాఘవ చెడ్డాని ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు చిన్న చిన్న అంశాలు. ఇంకొక వెర్షన్ ఏమనిపిస్తుంది నేను చెప్పిన, బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, అందుకోసమనే బీజేపీని నిలదీయలేకపోతోంది ఖచ్చితంగా కాంగ్రెస్, అందుకోసమనే సీజేపీని అనే ఒక పార్టీ పుట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇవాళ సీజేపీ ఎండగడుతూ ఉంటే కాంగ్రెస్ మౌనంగా ఉంటోంది. ఇక్కడ చాలా స్పష్టం, కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కాదు 2 సార్లు ఏ అంశమైనా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చర్చ చేయాలని బయట మాట్లాడుతున్న కూడా ఒక మతమో లేకపోతే పాకిస్తానో ఎస్ఐఆర్ రూపంలో బంగ్లాదేశ్లోని పాకిస్తాన్లో ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క సెంటిమెంట్ వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. 5 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత ధరలు పెరుగుతాయి మీరు చూడండి అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, చెప్పింది నిజమైంది. ఇది ఇట్లే కంటిన్యూ అయితే ప్రతిపక్షాల ఓటు జీల్చాలి. కాబట్టి సీజేపీ లాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి పక్కకు డైవర్ట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ దేశంలో చాలా సందర్భాల్లో చాలా సార్లు చీఫ్ జస్టిస్లు వ్యాఖ్యలు చేసినారు. ఎందుకు ఆ అంశం ఒకటి ఎందుకు హైలైట్ అయింది? అంత తొందరగా సీజేపీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆమ్ ఆద్మీలో పనిచేసిన వ్యక్తి కదా అతను కూడా. ఆమ్ ఆద్మీలో పనిచేసిన వ్యక్తి, సాంకేతిక పరిజ్ఞానం అత్యధికంగా ఉపయోగించిన వ్యక్తి. భారతీయ జనతా పార్టీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తే వాళ్ళు ఉపయోగిస్తారు. దాన్ని బ్లాక్ చేసినట్టుగా, కోర్టుకు పోయినట్టుగా, ఫిల్ చేసినట్టుగా మళ్ళీ రకరకాల ఫ్యాక్టర్లు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దేశంలో ప్రజలను ఆ దిశగా అడుగులు వేయకుండా నరేంద్ర మోడీ గారు అన్నిటి పరిష్కారం చెప్పారు. మరి ఈ దేశంలో తగ్గుదలలు పెరుగుతా ఉన్నాయి. ఆయన నరేంద్ర మోడీ గారు కూడా కరోనా రాదన్నారు. తర్వాత అధికదలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఈ సమస్య పరిష్కారం నేను చూపించాలని ఎక్కడ అడుగుతారని చెప్పి సీజేపీ రూపంలో ఇష్యూ డైవర్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందో పాకిస్తాన్ ఇంకోదో చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా లాస్ట్ కు తేలేది లాస్ట్ భారతీయ జనతా పార్టీలో మీరు చూడండి. ఇది జరగకపోతే చూడండి, రాఘవ చెడ్డా చేసిందే సీజేపీ అభిజిత్ చేస్తాడనేది చాలా స్పష్టం. రైట్, ఓకే. సిపిఐ నాయకులు అశోక్ గారితో మాట్లాడదాం. అశోక్ గారు,